వెల్కమ్ టు విడి రావ్ ఛానల్. ఫ్రెండ్స్, నా పేరు విడి రావ్. మీరు చూస్తున్నారు విడి రావ్ ఛానల్. నేను డైరెక్ట్గా మోడీని ఒకే ఒక ప్రశ్న అడగాలనుంది. ఈ 12వ తారీఖున దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. ఎందుకోసం జరుగుతుంది? ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మోడీజీ, మిమ్మల్ని నేను డైరెక్ట్ అడుగుతున్నాను. ఈ దేశం ప్రపంచ దేశాల కన్నా అడ్వాన్స్ టెక్నాలజీలో దేనిలో అయినా కూడా ముందుకు వెళ్ళదా? మనకన్నా చైనా దేశం 500 సంవత్సరాలు ముందుంది. మనం కూడా అభివృద్ధి చెందుతూ ఉన్నాం, చెందాము అని చెప్పడానికి లేదు. ఇతర దేశాలతో పోల్చుకుంటే మన దేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది. ఇంకా నేను మిమ్మల్ని డైరెక్ట్ అడుగుతున్నాను, ఈ దేశంలో గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు, అలాగే కార్మిక ఉద్యోగస్తులు కూడా ఉన్నారు. ఒకే డిపార్ట్మెంట్లో చాలామంది పర్మనెంట్ పొజిషన్స్లో ఉన్న ఉద్యోగస్తులు ఉన్నారు, అలాగే కార్మికులు కూడా ఉన్నారు. అందరూ ఉద్యోగస్తులే, కానీ మీరే డివైడ్ చేశారు. వీళ్ళు పర్మనెంట్ ఉద్యోగస్తులని, వీళ్ళు టెంపరవరీ ఉద్యోగస్తులని. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఈ దేశంలో ఒకే డిపార్ట్మెంట్లో ఇద్దరు ఉన్నారు, ఆ ఇద్దరికి కూడా ఒకే సాలరీ అంటూ ఉండదు. పని అయితే తీసుకుంటారు. 8 గంటలు కాదు, 12 గంటలు కూడా తీసుకుంటారు. ఇంకా ఎక్కువైతే 16 గంటలు తీసుకుంటారు, లేదంటే 24 గంటలు కూడా తీసుకునే ఒక మనిషి అనే విజ్ఞత కూడా లేకుండా వాళ్ళ జీవితాలతో ఆడుకుంటూ ఉంటారు. అదంతా మీరిచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్సే. ఈ నెల 12వ తారీఖున దేశవ్యాప్తంగా కార్మికులందరూ మీరు తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ ఏవైతే ఉన్నవో అవి చాలామంది కార్మికులకు నష్టంగా ఉన్నాయి. ఎందుకంటే దాంట్లో యాజమాన్యానికి మీరు హక్కులు ఎక్కువ కల్పిస్తున్నారని, కార్మికులకు మీరు ఇంకా కార్మికులు వాళ్ళ భవిష్యత్తుని ఇంకా సర్వనాశనం చేసే విధంగా ఉన్నాయని ఈ నెల 12వ తారీఖున దేశవ్యాప్తంగా కార్మికులందరూ సమ్మె సైరన్ మోగించారు. అభివృద్ధి అనేది మీరు పేపర్లలో, టీవీలో ఏదో కొంతవరకు చూపించగలుగుతారు, సోషల్ మీడియాలో. కానీ ఒక వ్యక్తి దగ్గరికి వచ్చేటప్పటికి నిజంగా అభివృద్ధి కన్నా ఆ వ్యక్తి ఇంకా నీచాతి నీచంగా ఎక్కడో అధమ స్థితిలో ఉంటున్నాడు. ఒకే డిపార్ట్మెంట్లో ఇద్దరు ఉద్యోగస్తులు ఉన్నప్పుడు మరి పర్మనెంట్ పొజిషన్లో ఉన్న ఉద్యోగస్తుడికి అన్ని సౌకర్యాలు ఇవ్వాలి. కానీ అదే వ్యక్తి తీసుకున్న జీతానికి, తీసుకుంటున్న సౌకర్యాలకు నిజంగా పనిచేస్తున్నాడా? నిజం చెప్పాలంటే పని చేయకపోగా ఇంకా లాభపడుతున్నారు, అలాగే లంచాలనేవి కూడా తీసుకుంటున్నారు. ఉద్యోగం లేనప్పుడు నేను చదువుకొని ఉన్నాను, ఉద్యోగం దొరికితే బాగుండు, ఏదో ఒకటి గవర్నమెంట్ది అని అప్లికేషన్స్ పెడుతూ ఉంటారు చాలామంది. ఎప్పుడైతే ఒక గవర్నమెంట్ ఉద్యోగం రాగానే ఇక అక్కడ స్టార్ట్ అవుతుంది చేతి వాటం, అలాగే వచ్చే జీతం కూడా లక్షల్లో ఉంటుంది. అయినా కూడా కక్కుర్తి పడుతూ ఉంటారు. నేను మిమ్మల్ని సూటిగా అడిగే ప్రశ్న ఏంటంటే, సేమ్ పని చేస్తున్న ఒక వ్యక్తిని తీసుకోండి, ఒకే డిపార్ట్మెంట్లో ఒకే పనిని చేస్తున్న ఒక కార్మికుడిని, ఒక పర్మనెంట్ ఉద్యోగస్తుడిని, ఇద్దరిని తీసుకోండి. పర్మనెంట్ ఉద్యోగస్తుడికి మీరు లక్షల సాలరీ ఇస్తున్నారు. అదే కార్మికుడికి, అదే పని చేస్తున్న కార్మికుడికి మీరు 20,000, 25,000 రూపాయలు ఇస్తున్నారు.
మరి 25,000 రూపాయల్లోనే నువ్వు నీ ఫ్యామిలీని, నీ లైఫ్ని అన్నీ చూసుకోరా బాబు అని చెప్తున్నప్పుడు, మరి లక్షల జీతాలు ఇచ్చి అదే పని చేస్తున్న అతనికి లక్షల జీతాలు ఇచ్చి అతనికి అన్ని సౌకర్యాలు, ఫ్యామిలీకి సెక్యూరిటీ అన్నీ ఇచ్చి మీకు ఒక్కొక్కటి చెప్పాలంటే చాలా సౌకర్యాలు ఇచ్చి మీరు వాళ్ళని ఇంకా బద్ధకస్తులు చేస్తున్నారు. మరి బతకమని మీరు ఎందుకు చెప్పట్లేదు? ఒక వ్యక్తి 25,000లో జీవించరా, నీ ఫ్యామిలీని చూసుకోరా, నువ్వు అలాగే బతకరా అని అన్నప్పుడు, మరి ఈ లక్షలు ఇస్తున్న వాడికి ఎందుకు ఇస్తున్నావు నువ్వు? లక్షలు వేరే వ్యక్తికి ఎందుకు ఇస్తున్నావు? పర్మనెంట్ అని అలాగే కార్మికులని మీరు చూస్తున్న విధానం ఏదైతే ఉందో ఈ భారతదేశంలో అది ఇంకా దిగజారిపోతుందనే ఈ 12వ తారీఖున సమ్మె చేస్తున్నారు. మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడచ్చు, పార్లమెంట్లో, లోక్సభలో ఎక్కడైనా మాట్లాడచ్చు. కానీ సగటు ఒకే డిపార్ట్మెంట్లో చేస్తున్న కార్మికులు లేదంటే ఎక్కడైనా కంపెనీల్లో కానీ ఎక్కడైనా సరే వాళ్ళ జీవితాలు ఎంత దుర్భరంగా ఉంటున్నాయంటే భారతదేశంలో. అందుకే నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను, ఒకే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని మీరు ఒకే విధంగా ఎందుకు చూడరు? సుప్రీంకోర్టు ఎప్పుడో కూడా తీర్పు ఇచ్చింది, ఈక్వల్ పే ఈక్వల్ సాలరీ అని. అయినా కూడా అది మీరు పక్కన పెట్టారు. ఇప్పుడు కొత్తగా ఏదో కొన్ని పాత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతున్నాయో అవి చేంజ్ చేస్తూ ఇప్పుడు వాటిని 4 కోడ్స్ లాగా మీరు తీసుకొస్తున్నారు. అది కూడా కార్మికులకి చాలా వ్యతిరేకంగా ఉంది. అందుకే ఈ 12వ తారీఖున చాలామంది కార్మికులు దేశవ్యాప్తంగా సమ్మెకు సైరన్ మోగించారు. ఎందుకు? అది మీరే కారణం, మీ ప్రభుత్వమే కారణం. ఏ ప్రభుత్వం అయినా సరే హ్యూమానిటీ లేకుండా మీకు కావలసినట్టుగా చేసినా కూడా అది ఫలితం అయితే ఉండదు. ఒక కార్మికుడి ఆవేదన ఎలా ఉంటుంది? మీరే అన్ని రేట్లు పెంచేస్తున్నారు. నువ్వు 20,000 ఇచ్చి 25,000 ఇచ్చి బతకరా అంటే ఒక కార్మికుడు ఎలా బతుకుతాడు? గ్యాస్ నుండి అన్ని మీరు సగటు కార్మికుడికి అన్ని మీరు దేశంలో మార్పు కావాలనుకుంటే లక్షల జీతాలు ఇస్తున్న వారికి, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఒక రేటు పెట్టండి, మార్కెట్లో కార్మికులకు ఒక రేటు పెట్టండి. అందరూ బతకాలి కదా, ఎందుకు ఆలోచించరు? మేధావులని చెప్పుకుంటారు. ఇంకా మీకు త్వరలో పిఎఫ్లో లేదంటే మీకు ఈ 4 కోడ్స్ వల్ల చాలా ఉపయోగం ఉంటుంది, 4 రోజులు పనిచేస్తే చాలు అంటే మనుషులు అనుకుంటున్నారు, జంతువులు అనుకుంటున్నారా మీరు మమ్మల్ని? ఎలా అనుకుంటున్నారు? కార్మికులు అన్ని రంగాల్లో కష్టపడుతున్నారు, కానీ కష్టపడిన దానికి ఫలితం అయితే దక్కట్లేదు. మీరు తెచ్చే రూల్స్ కూడా వ్యతిరేకతే కనిపిస్తుంది. కానీ మారండి. మన భారతదేశం కూడా, మన ఇండియా కూడా అడ్వాన్స్లో ముందుకు వెళ్ళడానికి మనుషులు అనేది చాలా ఉపయోగం. మీరు ఆ మనుషుల్ని మిషన్లా వాడుకుంటూ వాళ్ళ రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తున్నారు. అందుకే నా ఆవేదన ఇది. నేను కూడా కార్మికులకి సపోర్ట్ చేస్తూ ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు ఎవరైనా సరే సాటి మనిషి కార్మికుడి బాధను అర్థం చేసుకుని ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నావో అవి అందరికీ అనుకూలంగా ఉండేటట్టుగా, ముఖ్యంగా కార్మికులకు అనుకూలంగా ఉండేటట్టుగా చేయండి. అప్పుడే ప్రతి వ్యక్తిలో మార్పు కనిపిస్తుంది. అలాగే మీరు కూడా ఇంకా ముందు అభివృద్ధిలోకి రావడానికి, ఎందుకంటే ఉద్యోగస్తుల ఓటే మీకు ఉపయోగపడదు. ఈ భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క ఓటు మీకు ఉపయోగపడుతుంది. ఆలోచించండి, ఇప్పటికైనా మేల్కోండి. చాలా మీరు చేసేది నష్టాన్ని కలిగిస్తుంది కాబట్టి ఆ నష్టాన్ని, కష్టాన్ని అర్థం చేసుకొని మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది అందరికీ అనుకూలంగా, ముఖ్యంగా కార్మికులకు అనుకూలంగా చేయండి.
కొన్ని డిపార్ట్మెంట్స్లో అయితే కాంట్రాక్టర్స్ అలాగే యాజమాన్యం కుమ్మక్కై కార్మికులను పీడించుకుని తింటున్నారు. వాళ్ళ పిఎఫ్, వాళ్ళకి రావాల్సిన సాలరీస్ కూడా సరిగా టైంకి రాక వాళ్ళని వేధిస్తున్నారు. మార్పులు అంటే ఇవి కాదు. ఒక వ్యక్తి సంతోషంగా ఉద్యోగం చేస్తున్నాడంటే అతని జీవితం కూడా, అతని ఫ్యామిలీతో కూడా అతను సంతోషంగా ముందుకు గడపాలి. కాబట్టి ఆలోచించండి. ఈ సమ్మె వల్ల కార్మికులకు లాభం కలుగుతుందని కూడా నేను కూడా జై కార్మిక అని చెప్తూ నా సపోర్ట్ కూడా కార్మికులకే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.